హలో ఫ్రెండ్స్, మనం బ్రహ్మజ్ఞానుల్లో అగ్రేశ్వరుడు, యోగీశ్వరుల్లో మొదటివాడు మరియు మహర్షుల్లో ఉత్తముడు అయినటువంటి పిప్పలాద మహర్షి గురించి తెలుసుకుందాం. సుకన్న చవన మహర్షుల పుత్రుడు దధీచి మహర్షి. ఈ దధీచి మహర్షి దేవకార్యానికై బ్రహ్మ, ఇంద్రాదుల ప్రార్థన మేరకు యోగాగ్నిచే తన శరీరాన్ని విడిచిపెట్టాడు. పవిత్రములైన ఆ దధీచి మహర్షి ఎముకలచే బ్రహ్మచక్రం, వజ్రాయుధం వంటి ఆయుధాలు చేసుకొని వాటి వలన అసురవధ గావించారు దేవతలు. అట్టి దధీచి మహర్షి కుమారుడు పిప్పలాద మహర్షి. దధీచి మహర్షి దేహత్యాగ సమయంలో అతని భార్య అయిన సువర్చాదేవి గర్భవతిగా ఉంది. పుత్రుడు జన్మించిన తరువాత ఆశ్రమంలోని పిప్పల వృక్షం రావి చెట్టు కింద తన కుమారుని ఉంచి ఆ శిశురక్షణకై వనదేవతలను ప్రార్థించి యోగ సమాధి ద్వారా దేహత్యాగం చేసింది ఆ మహాపతివ్రత. ఆ సాధ్వీమణి మహిమచే ఆ పిప్పల వనదేవతలు చంద్రుని ప్రార్థించి ఆయన అనుగ్రహించే తమ పత్రాలలో జీవపోషకమైన అమృతాన్ని పొంది వాటితో పిప్పలాద మహర్షిని పెంచసాగాయి. పిప్పల వృక్షం నీడలో పిప్పల వృక్ష ఉగ్గుపాలతో పెరిగిన ఆ బాలునికి పిప్పలుడు, పిప్పలాదుడు అని పేర్లు కలిగాయి. ఆ వృక్షఛాయలో ఆశ్రమంలో పెరిగి ఆ బాలుడు తపోజీవనానికి అలవాటు పడి దివ్య తేజస్సును పొందసాగాను. ఇంద్రియ జ్ఞానం పొందాక తల్లిదండ్రులు లేరని గుర్తించి దుఃఖిస్తుంటే చంద్రుడు ఊరడించి దేవకార్యం కోసం లోక కళ్యాణం కొరకై నీ తండ్రి చేసిన త్యాగం మహోన్నతమైనది అని తెలిపాడు. శివుని కొరకు తపస్సు చేయమని పిప్పలాదునికి బోధించాడు చంద్రుడు. అనంతరం సదాశివునికై తీవ్ర తపస్సు చేసి సాక్షాత్కరించుకున్న పిప్పలాదుడు తనకు తల్లిదండ్రుల వియోగాన్ని చేకూర్చిన దేవతలపై కోపంగా ఉందని పలికాడు. శివుడు అతన్ని సముదాయించి మహాత్యాగ నిధులైన నీ తల్లిదండ్రులు ఉత్తమ లోకాలు చేరుకున్నారు కనుక వారికై విచారింపవలదని తెలిపాడు. కానీ వారిని ఒకసారి చూసి మాట్లాడవలనని ఉందని కోరాడు పిప్పలాదుడు. అంతటా శివానుగ్రహంచే పితరులున్న ఉత్తమ లోకానికి వెళ్ళి వారి ఆశీస్సులను అందుకున్నాడు పిప్పలాదుడు. అంతటా ఆ పిప్పలాదుని తల్లిదండ్రులు కుమారుని చూసి శివదర్శనాన్ని పొందగలిగిన ధన్యుడు అని అభినందించి ధర్మ మార్గంలో ఉంటూ గృహస్థాశ్రమాన్ని స్వీకరించవలసిందని తెలిపారు. ఈ విధంగా శివుని అనుగ్రహం సంపాదించడమే కాకుండా తన తల్లిదండ్రులను కూడా చూడగలిగిన పిప్పలాదుడు ధన్యాత్ముడై శాంతచిత్తుడై నిజాశ్రమంకు వచ్చి తపస్సు యందు నిమగ్నమయ్యారు. తపస్సు వలన బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించి మహోత్తమమైన ఆధ్యాత్మిక విద్యా రహస్యాలను తెలుసుకొని దివ్య తేజస్సువై ఉన్న పిప్పలాదుడు లోకమంతా సర్వేశ్వరమయంగా గాంచేవాడు. అనరణ్యుడనే రాజు స్వయంభువు మనువు వంశంలోని వాడు. అతను జితేంద్రియుడు, జితక్రోధుడు, విష్ణు భక్తుడు. ఇంద్రపదను కూడా అల్పమని తృణీకరించిన రాజర్షి. అతని కుమార్తె అయిన పద్మను పిప్పలాదుడు వివాహం చేసుకున్నాడు. ఈ పద్మాదేవి సుగుణాలకు నిలయమై అన్ని విద్యల్లో అందివేసిన చెయ్యి కలిగింది. గొప్ప పతివ్రత లక్షణాలు కలిగిన ఆమెను పరీక్షించేందుకు ధర్మదేవత సాహసించగా నీకు కాలాంతరమున క్షయం కలుగుగాక అని శాపమిచ్చింది. అంతటా ఆ ధర్మదేవత శరణు వేడగా కృతయుగంలో
4 పాదాలతో ఉన్న నీవు కలియుగానికి క్షీణించి ఒక్క పాదంతో సంచరిస్తావు. తిరిగి కృతయుగం ఆగమనంతో పూర్ణత్వాన్ని పొందుతావని శాపాంతరం తెలిపింది. పిప్పలాదుని వద్దకు అనేక మంది శిష్యులు ధర్మ జిజ్ఞాసతో వచ్చి సేవించేవారు. కాత్యాయన మహర్షి సంతతివాడైన కబంధుడు, భృగువంశీయుడైన వైదర్భి, అశ్వలాయన వంశస్థుడైన కౌశల్యుడు, గార్గవంశజుడైన సౌరాయనుడు, సత్యకాముని సంతతివాడైన శైభ్యుడు, భరద్వాజ వంశజుడైన సుకేశుడు అనే 6 ఋషులు పిప్పలాద మహర్షిని ఆశ్రయించగా వారిని శిష్యులుగా చేసుకున్నారు. పిప్పలాద మహర్షి వారు ఏడాది పాటు బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ గురు శుశ్రూష చేస్తూ తపోమయ జీవితంలో ఉన్న తర్వాత వారికి బ్రహ్మ విద్యను ఉపదేశించారు పిప్పలాద మహర్షి. వారికి ప్రాణస్థాన స్వరూపాలు, పరమాత్మ భావం గురించి, ప్రణవోపాసన గురించి, షోడశ కళాపురుషుని గురించి ఇంకా వివిధలైన విషయాలు తెలిపారు. వారికి తెలిపిన బ్రహ్మ విద్యా సంబంధితమైన ప్రశ్నల సమాధానాలు ప్రశ్నోపనిషత్తుగా ప్రఖ్యాతిగాంచింది. అంతేగాక పిప్పలాద మహర్షి చేసిన మోక్ష విద్యా మహోపదేశం గర్భోపనిషత్తులోను, యోగం, ఓంకారం గురించి తత్వం, పరబ్రహ్మోపనిషత్తులోనూ ఉన్నాయి. పిప్పలాద మహర్షి అంగీరసుడైన సౌనకునకు బ్రహ్మ విద్యై వరిష్టమని, బ్రహ్మ విద్యా ప్రాప్తికి ఉపాయాలు, ముముక్షువులు కర్తవ్యాలు, అంతర్బాహ్య శౌచాది లక్షణాల గురించి వివరించినవన్నీ పరబ్రహ్మోపనిషత్తులో ఉన్నాయి. ఒకనాడు నారద మహర్షితో సంభాషిస్తూ ప్రసంగవశమున తనకు చిన్నతనంలోనే మాతాపితృల వియోగం జరిగినందుకు కారణమేమని తెలుసుకోగోరాడు. అప్పుడు నారద మహర్షి శనిగ్రహ వక్రదృష్టి వలన అని తెలియజేశారు. పిప్పలాద మహర్షి అంతటా శనిని తన తపశ్శక్తితో స్వస్థానం నుంచి తప్పించారు. దేవతలు అతని మహిమను కొనియాడి శనిని శమించమని కోరారు. అప్పుడు శనిని యథాస్థానంలో ఉంచి 16 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలను శని బాధించరాదని, జాతకంలో అనివార్యమైతే 16 సంవత్సరాల తర్వాతే ప్రభావం చూపాలని శాసించారు పిప్పలాద మహర్షి. అథర్వణ వేదంలో పిప్పలాద మహర్షి దర్శించిన మంత్రాలు కొన్ని ఉన్నాయి. మంత్రద్రష్టగానే కాక బ్రహ్మ విద్యను బోధించిన గురువుగా వేద ఉపనిషత్తుల్లో ప్రశస్తంగా ప్రస్తావించబడిన పిప్పలాద మహర్షి చరిత్ర బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్య పురాణం, స్కంద పురాణం, శివపురాణాల్లో వివరంగా తెలియజేయబడింది. ఇది మనకి పిప్పలాద మహర్షి గురించి. మనకి మూలం భారతీయ ఋషులు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.